దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజియోథెరపీ, వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు ఎట్లా ఉంటాయి అంటారు? 99.9% స్పోర్ట్స్ ఇంజరీ అన్నీ కూడా ఫిజియో చేయాల్సిందే. ఫిజియో లేకుండా అయ్యే ఛాన్సెస్ ఏముండవు. దట్టు అథ్లెట్కి కూడా తెలుసు ఫిజియో రోల్ ఏంటి అని. ఎందుకంటే ప్రాపర్ మజిల్ స్ట్రెంగ్తన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ అనుకున్నాము, షోల్డర్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ లేకుండా మళ్ళీ స్పైక్ చేయలేడు, మళ్ళీ డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నీ ఉంది, నీ జాయింట్లో కనుక లెగ్మెంట్ ఏదైనా ఇంజరీ అయింది అనుకోండి, ప్రాపర్ స్ట్రెంగ్తనింగ్ చేసుకోకుండా మళ్ళీ ప్లే చేయలేడు. అట్ ద సేమ్ టైం యాంకిల్ కూడా అంతే. హీ కెన్ అంటే అతను పర్ఫార్మెన్స్ 100% ఇవ్వాలి అంటే హీ నీడ్ టు స్ట్రెంగ్తన్ హిజ్ మజిల్. అంటే వేర్ ఎవర్ ద లొకేషన్ ఈజ్, షోల్డర్ అయితే షోల్డర్, నీ అయితే నీ, యాంకిల్ అయితే యాంకిల్, రిస్ట్ అయితే రిస్ట్, ప్రాపర్గా స్ట్రెంగ్తనింగ్ చేయలేకపోతే పేషెంట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ది స్పోర్ట్. సో అన్ఫిట్ అంటున్నారు కదా, ఈ అన్ఫిట్ కంటే ముందు ఎస్ హీఈస్ ఫిట్ అనే, అంటే ఫిజియోథెరపీ చేశాను ఎస్ నౌ హీఈస్ ఫిట్ అనే లక్షణాలు ఏ విధంగా తెలుస్తాయి మీకు? అంటే మనం ప్రాపర్ స్ట్రెంగ్తనింగ్ అసెస్మెంట్ అవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు అసెస్మెంట్లో కూడా ఎలా చేస్తాము అంటే లైక్ వైజ్ ఇంతకు ముందుకి ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటాం. మజిల్ ఫర్ నీ జాయింట్ ఉందనుకుందాము, నీ జాయింట్లో కంప్లైంట్స్ మనకి ప్రాపర్ అథ్లెట్ చెప్పేస్తాడు. ఇంతకుముందు నడవలేకపోతున్నాను, ఇంతకుముందు ఇప్పుడు ఆఫ్టర్ ఫిజియో ఆఫ్టర్ సర్జరీ ఐఎమ్ ఓకే. ఈ సింపుల్ టెస్ట్లు చేస్తాము, లైక్ వైస్ ఫిట్నెస్ టెస్ట్లు అవి ఇవి చేస్తాము. అవి ఇవి చేసి ఇంకా ఇంతకు ముందులానే మేనేజ్ చేయగలుగుతున్నాడు, వేసిన లెగ్మెంట్ అంతా బాగానే ఉందనుకుంటే అప్పుడు మనం ఫిట్ ఫర్ ది స్పోర్ట్ అనమాట. డాక్టర్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఇఫ్ హీ వాంట్ టు బి ఓకే, హీ వాంట్ టు ప్లే అన్న? దిస్ ఈస్ ద నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే ఒకవేళ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇంజరీస్ అయింది అనుకోండి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇంజరీస్ అయినప్పుడు అట్లీస్ట్ 3 to 4 వీక్స్ సరిపోతుంది. 3 to 4 వీక్స్ ప్రాపర్ రెస్ట్ ఇచ్చి దాని తర్వాత స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ అవన్నీ రెగ్యులర్గా చేసుకుంటే స్పాన్ ఆఫ్ 6 వీక్స్లో ప్రాపర్ అథ్లెట్ కెన్ గో ఫర్ హిస్ వర్క్. 6 వీక్స్ మ్యాక్స్. అదే ఇది ఏంటి 6 వీక్స్ ఏంటి, సర్జరీ అవ్వకపోతే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయ్యింది. ఒకవేళ ఏదైనా లెగ్మెంట్ రిపేర్ చేసినా, లెగ్మెంట్కి స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు రీకన్స్ట్రక్షన్ లాంటివి చేసినా మనకు దానికి ట్యాట్ టైమ్ 6 వీక్స్ ఉంటుంది. నీ అయినా యాంకిల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. 6 వీక్స్ తర్వాత ప్రాపర్ రీహాబ్ వచ్చేసి అట్లీస్ట్ 4 to 6 వీక్స్ ఉంటుంది. అంటే ఇంజరీ నుంచి ఒకవేళ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్న ఇంజరీ నుంచి సర్జరీ నుంచి కంప్లీట్ రీహాబ్ అవ్వడానికి అట్లీస్ట్ 3 months పడుతుంది. దాని తర్వాత ఫిట్నెస్ టెస్ట్లు తర్వాత ఇవన్నీ చూసుకొని అట్లీస్ట్ 3 to 4 months అయితే పడుతుంది మళ్ళీ అగైన్ బ్యాక్ టు హిజ్ వర్క్ అనుకోవడానికి.